సంగమండల కేంద్రంలో స్థానిక ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో జనసేన మండల సీనియర్ నాయకులు డాడి భానుకిరణ్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చదలవాడ హరీష్ పాల్గొన్నారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న జనసేన స్తూపం వద్ద పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి పేదవారికి పండ్లు, బ్రెడ్లు, తిరుబండారాలు పంపిణీ చేశారు. జనసేన పార్టీ పేదల పార్టీ అని, ప్రతి పేదవాడికి తోడుగా ఉంటుందని, పార్టీ తరపున వచ్చే ప్రతి పథకాన్ని పేదలకు అందజేస్తుందని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ముందు ముందు మరెన్నో పథకాలు, మరెన్నో మంచి పనులు జరుగుతాయని వారు తెలిపారు. సంగమండల కేంద్రంలో స్థానిక ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో జనసేన మండల సీనియర్ నాయకులు డాడి భానుకిరణ్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చదలవాడ హరీష్ పాల్గొన్నారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న జనసేన స్తూపం వద్ద పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి పేదవారికి పండ్లు, బ్రెడ్లు, తిరుబండారాలు పంపిణీ చేశారు. జనసేన పార్టీ పేదల పార్టీ అని, ప్రతి పేదవాడికి తోడుగా ఉంటుందని, పార్టీ తరపున వచ్చే ప్రతి పథకాన్ని పేదలకు అందజేస్తుందని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ముందు ముందు మరెన్నో పథకాలు, మరెన్నో మంచి పనులు జరుగుతాయని వారు తెలిపారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకలను జరుపుకుంటున్నాం. సంగం మండలంలో మనం కరెక్ట్గా 2014 మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భవించింది. జనసేన పార్టీ ఆవిర్భావం రోజు 150 మందితో మొదలైంది మన జనసేన పార్టీ. ఈరోజు 2026 మార్చి 14వ తారీఖున లక్షల సునామీగా మన జనసేన పార్టీ ఎదుగుతూ ప్రజలు కష్టాల్లో ఎక్కడుంటే అక్కడికి మారుమూల ప్రాంతంలో కూడా జనసేన పార్టీ జెండా ఎగురుతుంది ఈరోజు. అది కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమైంది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరిని ఎక్కడ కష్టాలుంటే అక్కడికి వెళ్ళమని చెప్పి ప్రతి నాయకుడికి, ప్రతి మండలంలో ఉన్న నాయకుడికి వాళ్ళకి పిలుపునిచ్చారు. ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం యాక్చువల్గా పిఠాపురంలో జరుపుకోవాల్సింది. వాతావరణం ఈ వేడి దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు మనందరూ కార్యకర్తల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరి జిల్లాలో వాళ్ళు, ఎవరి మండలంలో వాళ్ళు చేసుకోండి అని మాకు పిలుపునిచ్చారు. అదేవిధంగా మేము మన మండల సీనియర్ నాయకుడు దాడి భానుకిరణ్ గారికి ఈ విషయాన్ని తెలియజేయడం అయింది. ఈరోజు సంఘంలో ఇంత గ్రాండ్గా జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఏర్పాటు చేసినందుకు భానుకి ప్రత్యేక కృతజ్ఞతలు. జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల పార్టీ. ఇలాగే జనసేన పార్టీలు మా వంతు కృషి చేస్తాం. పల్లెల్లో తిరుగుతాం. త్వరలో ఇంటికి గడపకి పవన్ కళ్యాణ్ గారు చేసినవన్నీ కూడా ఆయనకి అందరికీ వివరిస్తూ, ఆయన ఒక మంత్రిత్వ శాఖలో కూడా ఆయన చేసినవేంటి, పంచాయతీరాజ్ శాఖలో కూడా ప్రతిదీ కూడా మేము ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ మీడియా మిత్రుల సాక్షిగా చెప్తున్నాము. త్వరలో గడపకి జనసేన పార్టీ ప్రోగ్రాం ఉంటుంది. సంగం మండలంలోని 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగినది. మొదట జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది, కేక్ కటింగ్ చేయడం జరిగినది, నిరుపేదలకు ఫ్రూట్స్, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క జన సైనికులు రావడం జరిగినది. మాకెంతో గౌరవంగా, ఎంతో అభిమానంగా ఉంది. ఈ జన సైనికులు అనేది బలం మన మండలంలోనే నియోజకవర్గం మొత్తం మీద సంగం మండలంలో స్ట్రాంగ్గా ఉంది జనసేన పార్టీ. దానికి నిదర్శనం అందరికీ తెలిసిన విషయమే. సభ్యతల విషయంలో కానీ దేంట్లో కానీ సంగం మండలం ముందుంది. ఈ కార్యక్రమాన్ని ఇంకా రానున్న రోజుల్లో ముందుకు తీసుకుని వెళ్తామని తెలుపుకుంటాం. సంగం మండలంలోనే జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జనసేన పార్టీ జెండా ఎగరవేసి కేక్ కటింగ్ చేసి ఫ్రూట్స్ అవన్నీ పంచడం జరిగింది. అట్లాగే రానున్న రోజుల్లో నిరుపేదల కోసం పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క జనసేన పార్టీ ఒకటే అని నేను నిశ్చయంగా చెప్పగలను. ఈ మధ్య కొత్తగా జనసేన సభ్యత్వాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ప్రతి ఒక్కరూ జనసేన సభ్యత్వం తీసుకోవాలి.
పవన్ కళ్యాణ్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని పెద్ద కొడుకుగా చూసి ఈ సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటూ